ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధ గ్రంథము కీర్తన గ్రంథములో 4వ కీర్తన మొదటి వచనాన్ని చదువుతున్నాం. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకుత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగు చేయవాడు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము. ఈ వాక్యములో ఇరుకులో నాకు విశాలత కలుగు చేయవాడువు నీవే మూలవాక్యం. ఇరుకు అనేది శ్రమ. చూడండి, దేవుని వాక్యం చెప్తున్న విషయములో ఇరుకులో విశాలత కలుగు చేస్తాడు. ఈరోజు శ్రమలుగా ఉన్న కొన్ని శ్రమలు అనుభవిస్తున్నా ఈ శ్రమలన్నీ దేవుడు కలుగు చేసినవి కావు. కొందరు అనుకుంటారు యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్తే అన్ని శ్రమలే. నీ శ్రమలు నా శ్రమలు, ప్రతి ఒక్కరు శ్రమలు. ఆయన కలవరి శిలువలో ఆయన భుజముల మీద శిలువను మోసి రక్తమును కార్చి ప్రాణము పెట్టి ఆయన మనకు పునరుద్ధాన బలమునిచ్చాడు. ఆయన ఎందుకు ఇరుకుగా ఉన్నది, శ్రమగా ఉన్నది అని అంటే వాక్యం చెప్తున్నటువంటి విషయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనము ఆ సత్యదేవుడు, నిత్యదేవుడు, సర్వశక్తి కలిగిన దేవుణ్ణి సరి అయినటువంటి నియమము ప్రకారముగా వారు దేవుణ్ణి వెంబడించలేకపోవటం చూద్దాం. ఈరోజు మనం చూస్తే ఇదిగో ఈ ఇరుకు అనేది శ్రమ. ఆ శ్రమలలో నుండి నువ్వు మొరపెట్టాలని చెప్తున్నాడు. కీర్తన 118 కీర్తన 5వ వచనములో, ఇరుకునందు నేను నీ యెహోవాకు మొరపెట్టి తిని విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చాడు. శ్రమ కలిగిందని కొందరు ప్రార్థన మానేయకూడదు. శ్రమ ఏదైనప్పటికీ, ఇరుకు ఏదైనప్పటికీ, ఇరుకు నుండి ఈ భక్తుడు మొరపెట్టగా విశాల స్థలములో నుండి దేవుడు నాకు ఉత్తరం ఇచ్చాడు. దేవుడు నీకు ఉత్తరం ఇవ్వాలంటే, దేవుడు నీకు సమాధానం ఇవ్వాలంటే, ఏ శ్రమలో ఉన్నావో శ్రమలలోనే మరింత ఆసక్తి, శ్రమలలోనే మరింత భక్తి, శ్రమలలోనే నీకున్న శ్రమ ఏదైనప్పటికీ అక్కడి నుంచి మొరపెట్టాలి. అప్పుడు విశాల స్థలములో నుండి దేవుడు నీకు ఉత్తరమిచ్చునుగాక. దీనవృత్తాంతముల మొదటి దీనవృత్తాంతముల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనములు చూస్తే, ఇక్కడ ఎబ్బేజు అనేటువంటి ఒక వ్యక్తి కనపడతాడు. ఈ ఎబ్బేజు అనే మాటకు వేదన కలిగిన వాడు, దుఃఖపుత్రుడు. చూడండి, ఇక్కడ మనం గమనిస్తే ఎబ్బేజు ఇశ్రాయేలీల దేవుని గురించి, ఇశ్రాయేలు దేవుని గురించి మొరపెట్టుచున్నప్పుడు, నీవు నిశ్చయముగా ఆశీర్వదించి నీ సరిహద్దులు విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండి దయచేసి నాకు కీడు రాకుండా దాని నుండి నన్ను తప్పించి అని ప్రార్థన చెయ్యగా, దేవుడు అతని మనవులన్నీ దానిని అతనికి దయచేశాడు. చూడండి, ఇక్కడ మీరు గమనించినట్లయితే నిశ్చయముగా ఆశీర్వదించబడ్డాడు. వాస్తవానికి శ్రమ కలిగిన వ్యక్తి, దుఃఖము కలిగినటువంటి వ్యక్తి సరిహద్దులలో విశాలపరిచాడు దేవుడు. ఆయన చెయ్యి చాపి ఆయన వారికి తోడుగా ఉండి ఆయన కృపలో నడిపించాడు ఆయన. ప్రియులారా, ఈరోజు మనం గమనించాలి, కొందరు అడుగుపెట్టిన వేళ విషయం ఏంటని వాళ్ళు అడుగుపెట్టిన వాటిని గురించి మాట్లాడతారు. కొందరు ముఖాలు చూస్తే ఆ ముఖమును చూసి చిచ్చి దరిద్రపు ముఖం అంటుంటారు. ఈరోజు మీరు గమనించాలి, ముఖములో లేదు, అడుగులో లేదు. ఖచ్చితంగా గమనించాలి. ఇక్కడ ఎబ్బేజు అనేటువంటి తన కన్న తల్లే అతని గురించి మాట్లాడుతూ కొన్ని విషయాలు కొన్ని రకాలుగా అనుకున్నప్పటికీ, కానీ ఇతని యొక్క స్థితిగతులన్నీ దేవుడు మార్చేశాడు. ఆశీర్వాద పుత్రుడుగా, ఆశీర్వాదము కలిగినటువంటి వ్యక్తిగా విశాలపరిచి విశాలమైనటువంటి స్థలములో దేవుడు అతనికి ఇదిగో ఏ కీడు రాకుండా దయచేయటానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుని మీద ఆనుకున్న పద్ధతి. ఈరోజు దేవుడి మీద ఆనుకోవలసిన పద్ధతి అదేనండి. అప్పుడే నీవు ఇరుకులో ఉన్న నీ జీవితాన్ని విశాలపరుస్తాడు. ఆయన విశాలపరుస్తాడు.
మనుషులు ఎన్నిక చేయకపోవచ్చు, మనుషుల వలన ఇదిగో చిచ్చి ఇలా జీవితం ఇంతే, ఇలా కుటుంబం ఇంతే, ఇలా పరిస్థితి ఇంతే అని మనుషులు చెప్పచ్చేమో, కానీ దేవుడు అంటాడు, నీవు నాకు మొరపెడితే విశాల స్థలములో నుండి నేను నీకు ఉత్తరం ఇస్తానంటాడు. నీ స్థితిని మారుస్తాడు ఆయన. విశాలపరచువాడు నజరేయుడైన యేసు. చూడండి, కొరింథీయులకు రాసిన సంఘముతో 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం చదువుతున్నాం. ఓ కొరింథీయులారా, అరమర లేకుండా మీతో మాట్లాడుచున్నాను, మీ హృదయమును విశాలపరచుకోనండి. ఈరోజు మనం గమనించాలి, నువ్వు అన్ని విషయములో విశాలపరచబడిన ఆశీర్వాదముగా ఉండాలంటే అరమర ఉండకూడదు. అరమర లేకుండా మాట్లాడుతున్నాడు దైవజనుడు పౌలు. ఇంకా ఏదేదో పెట్టుకుంటాం కాదు. ఈరోజు మనం గమనించాలి, భక్తి చేస్తున్నాం. నీ భక్తి విషయములో నీ హృదయము విశాలపరచబడాలి. మీ హృదయములు విశాలపరచబడి ఉన్నది. మీ హృదయములు విశాలపరచుకోండి. ఎక్కడ దేవుడి విషయములో, దేవుని భయభక్తుల విషయములో, ప్రార్థన విషయములో, వాక్యము చెబుతున్న విషయములో, లోకములో కాదు. లోకమనే విశాలములో మనుషుడు పాపములో, వ్యసనములో, బలహీనతలో, లోపములో పడిపోతూ హృదయం విశాలపరుచుకుంటున్నాడు. అందుకే ఇరుకును పడుతున్నాడు, అందుకే శోధనలో పడుతున్నాడు, అందుకే నానా విధమైన శ్రమలలో పడుతున్నాడు. నీ హృదయము దేవుని వాక్యమందు విశాలపరచుకో. 6వ అధ్యాయము 13వ వచనంలో, మా ఎడల మాకున్న అంత కరుణ ప్రతి ఫలముగా మీరు మా హృదయములను విశాలపరుచుకొని ఉన్నప్పుడు మీరు నా పిల్లలు మాతో ఇలాగూ చెప్పాను. చూడండి, కరుణించబడినటువంటి దేవుని సన్నిధిలో ప్రతిఫలముగా మీరు మీ హృదయములను విశాలపరుచుకోండి. అక్కడ దేవుడు చెప్తున్నాడు, విశాలపరుచుకోండి. ఇరుకులో ఉన్నావేమో, శోధనలో ఉన్నావేమో, కష్టములో ఉన్నావేమో, అక్కడ నువ్వు మొరపెట్టు. ఒకటి మొరపెడితే విశాల స్థలములోని నీకు సమాధానం వచ్చుద్ది. రెండోది, నీ హృదయము దేవుడు వాక్యమునికి చోటి. వాక్యమును బట్టి విశాలపరుచుకో. వ్యర్థమైనవి హృదయములోనికి వద్దు, వ్యర్థమైనవి నీ హృదయములోనికి రానివద్దు, పాడు చేస్తున్నాయి. విశాలపరచవలసిన దేవుడు వాక్యము నీ హృదయములో విశాలపరచబడాలి. ఆదికాండములో నోవాకు కుమారుడు, మీరు గమనించినట్లయితే 9వ అధ్యాయములో 27వ వచనములో, దేవుడు యాపేతును విశాలపరిచెను, అతని షేము గుడారములో నిలిచెను రాయబడింది. యాపేతును విశాలపరిచెను, భూమిని నింపండి అని చెప్పాడు దేవుడు వాగ్దానం. భూమి మీద ఫలించాలి మీరు అని చెప్పాడు. యాపేతును విశాలపరిచినట్లుగా రాయబడిన మాటల్లో, ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను ఎందుకు ఆయన నియమించి ఆయన ఎందుకు పిలుస్తున్నాడంటే, నువ్వు ఇరుకును పడతానికి కాదు, ఇరుకులో విశాలత కలుగు చేయటానికి. దేవుని మాట వినండి, దేవుడు చెప్పినట్లుగా నడుచుకోండి, దేవుడు చెప్పినట్లుగా ప్రవర్తించినట్లయితే విశాలపరుస్తాడు నీ గుడారములు, నీ పరిస్థితులు విశాలపరుస్తాడు ఆయన. ఇంకా చెప్పాలంటే ద్వితీయోపదేశకాండములు 33వ అధ్యాయములో 20వ వచనములు, ఇక్కడ గాదును గురించి రాయబడింది. గాదు ఇలాగున, గాదు విశాలపరిచిన వాడు, స్తుతించబడటంలో అతడు ఆడసింహము వంటి వాడైనాడని ఇక్కడ రాయబడినటువంటి విషయములో, ఇదిగో గాదు విశాలపరిచిన వాడుగా దేవుడు వాక్యం ఇక్కడ చెప్తున్న మాట. అంతటి విశాలపరచడానికి గల కారణం ఏంటంటే, దైవ భక్తి విషయంలో, దేవుడు వాగ్దానం విషయంలో, దేవుడితో నిబంధన చేసుకునే విషయంలో, ప్రభు సన్నిధిలో నమ్ముకొని ప్రభుతో నడిచే విషయంలో నీ హృదయము, నీ ఆలోచన, తలంపులు ఆత్మ సంబంధముగా విశాలపరచాలి. యెషయా గ్రంథములు అంటాడు 54:2వ వచనములో, నీ గుడార స్థలములు విశాలపరచుము, నీ నివాస స్థలములు తెరలు నిరాటంకముగా సాగనిమ్ము, నీ తాళ్ళును పొడుగు సాగది, ఇదిగో నీ మేకులు దిగగొట్టు. దిట్టమైన చోటు మేకు దిగగొట్టాలంతే. నీ గుడారములు స్థలములు విశాలపరచబడాలి, నీవు నివసిస్తున్న నివాస స్థలం విశాలపరచబడాలి.
చేస్తున్న పరిచర్య విశాలపరచబడాలి. సంఘము విశాలపరచబడాలి. సంఘములో వస్తున్నటువంటి వారి వ్యాపారాలు, చేతి పనులు, ఉద్యోగములు, పిల్లల విద్యారంగములు ఉన్నతమైన స్థితిలోనికి విశాలపరచబడాలి. విశాలపరచటానికి దేవుడు పిలుస్తున్నాడు. చాలామంది, అయ్యా నేను శ్రమల్లో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, కష్టాల్లో కూరుకుపోయా, అప్పుల్లో కూరుకుపోయా, రోగాల మధ్యలో పడిపోయా, బలహీనతల మధ్యలో పడిపోయానని ఇరుకును పడి ఉన్నావే. ఇరుకనేది శ్రమకు చూసిన ఆ ఇరుకులో మొరపెట్టు. విశాల స్థలములో నుండి ఇదిగో నీకు విశాల స్థలముగా చేస్తాడు. విశాల స్థలములోని నీకు ఆదుకుంటాడు. విశాల స్థలములో నుండి నిన్ను ఆదరిస్తాడు. విశాల స్థలములో నీ హృదయములో దేవునికి చోటిచ్చినట్లయితే నీ సరిహద్దులు విశాలపరుచుతున్నాయి, నీ గుడారములు విశాలపరచబడుతున్నాయి, నీ స్థితిగతులన్నీ కూడా విశాలపరచబడును కాక. దేవుణ్ణి కాదంటే శ్రమ, దేవునికి విరోధముగా చేస్తే శ్రమ, దేవుణ్ణి విడిచిపెట్టి వేరొక దానిని వెంబడిస్తే అది శ్రమ. అదే ఇరుకు. ఎక్కడ తప్పిపోయావు, ఎక్కడ కాదన్నావు, ఎక్కడ దూరముగా ఉన్నావు, నువ్వు తీర్మానం చేసి ప్రభుకి నీ హృదయమే ఖచ్చితంగా అక్కడ నిన్ను విశాలపరచబోతున్నాడు. దేవుడు మహిమ మీ మీదకి వచ్చునుగాక. ఈ మాటలు వింటున్న నీ జీవితం విశాలపరచబడునుగాక. ప్రార్థనలో ఏకీవేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు. మీ కృప, దయా సంకల్పమును బట్టి ఇదిగోనైనా ఇరుకులో విశాలత కలుగు చేయవాడు నీవు. ఏ ఇరుకు శ్రమలో ఉన్నారు ప్రతి ఒక్కరిని ఆ శ్రమకు కారణమేంటో చక్కగా సూటిగా మాట్లాడారు. అయ్యా, ఆ శ్రమ తప్పించండి, ఆ ఇరుకు తప్పించండి, ఆ శోధన తప్పించండి, ఆ బలహీనతలు తప్పించండి, ఆ లోపాన్ని తప్పించి ప్రతి జీవితాన్ని విశాలపరిచి క్రీస్తుని వెంబడించే రీతిని, పరిశుద్ధమైన జీవితము జీవించే విశాలత ప్రతి ఒక్కరికి దయచేయమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును.